వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో రేషియో అండ్ ప్రాపోర్షన్ అనే టాపిక్ తో మనం అక్కడ ఆపడం జరిగిందండి. మరి దాన్ని కంటిన్యూ చేద్దాం. రేషియో అండ్ ప్రాపోర్షన్ అనే టాపిక్ అనేది మనం కిరణ్స్ అర్థమెటిక్ క్లాసెస్ లో చూసుకున్నట్లయితే మనం ఇప్పటి వరకు టైప్ 2 వరకు మనం డిస్కస్ చేసుకున్నామండి. టైప్ 3 నుంచి మనం ఈరోజు చెప్పుకుందాము. అయితే ఈ వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అండ్ 9346727921 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మనం కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో రేషియో అండ్ ప్రాపోర్షన్ లో టైప్ 3 మనం చెక్ చేసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ మనము ఆర్ఎస్ఐలో న్యూ ఎడిషన్, ఆర్ఎస్ఐలో ఓల్డ్ ఎడిషన్ రెండు చెప్పడం జరిగింది కాబట్టి అందులో ఈ మోడల్స్ అన్ని కూడా మనం కవర్ చేయడం జరిగిందండి. ఈ మన కిరణ్స్ అర్థమెటిక్ అనేది ఎక్కువగా మనకి ఏంటంటే ప్రాక్టీస్ కోసమే మనం చేస్తున్నాం కాబట్టి బాగా ఒకసారి ఆ మెథడ్స్ మీరు చూసినట్లయితే చాలా సింపుల్ గా చేయొచ్చండి. ఇఫ్ a is to b is equal to 7 is to 9 and b is to c is equal to 15 is to 7, then what is a is to c అని చెప్పామండి. దీన్ని మీకు నచ్చిన మెథడ్ లో చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. నార్మల్ మెథడ్ మనం చెప్పడం జరిగింది. అలాగే ఎటువంటి తప్పు లేకుండా నీట్ గా రావడానికి కోసం కూడా ఈ మెథడ్ ఒకటి చెప్పడం జరిగిందండి. a is to b is equal to 7 is to 9 అండి. a is to b is equal to 7 is to 9 అండ్ b is to c, b కింద b మాత్రమే అండి. b is to c is equal to ఏముందండి 15 is to 7 అండి. 15 is to 7 చూడాలిగా దేని కింద దాన్ని వేయడానికి ప్రయత్నించని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇలా ఆరో మార్క్స్ పెట్టుకొని చేస్తారండి. ఆరో మార్క్స్ చేసుకుని పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఇక్కడ 2 రేసెస్ ఉన్నాయి కాబట్టి ఆరో మార్క్ అనేది సింపుల్ గా ఉంటుందండి. 3 రేసెస్ ఉన్నాయి, మళ్ళీ సి టు డి ఇచ్చారు అనుకోండి, ఈ ఆరో మార్క్స్ అనేవి మీకు ఇబ్బంది పెడుతుంటాయండి. అటువంటి సందర్భంలో ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి 7 ఉంది కాబట్టి ఇక్కడ 7:9 కదండి. 9 తర్వాత ఏం మిగిలిందంటే 9 మిగిలింది కాబట్టి ఇక్కడ 9 వేసుకోండి. ఇక్కడ 15 ముందు ఖాళీ ఉంది కాబట్టి 15 వేసుకోండి. ఏ రేషియో అయితే మిగిలిందో ఆ రేషియో వేసుకోండి. వేసుకొని రెండు మల్టిప్లై చేసేయండి. 15:7 అక్కడ, లేదా 7:15, 15:7 ఆర్ 7:15 చేస్తే ఏమొస్తుందండి 105 వస్తుందండి. 15:9 అండి. 15:9 లేదా అక్కడ మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు అని కూడా చెప్పండి. ఎందుకంటే వాల్యూస్ పెద్దవైపోతున్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసుకోండి. క్యాన్సిల్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. క్యాన్సిల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఏదంటే 3తో క్యాన్సిల్ అయిపోతుందండి. 3తో 3 3s అండి, 3తో 3 3s, 3తో 3 5s అండి. ఓకేనండి. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుంది చూడండి. 7th ఇది అవుతుంది, ఇది అవ్వట్లేదు కాబట్టి మరి 7th చేయకండి. ఇప్పుడు చూడండి 7 5s ఎంత అండి 35 అండి. 7 5s 35. నెక్స్ట్ 3 15 ఎంత అండి 45 అండి. 3 7s ఎంత అండి 21 అండి. ఇలా వచ్చింది మనకి ఏం కావాలండి, a is to c కావాలండి. a ఎంత అండి 35 అండి. c ఎంత అండి, ఇది a is to b is to c కదా, a is to b is to c. 35 21 కాబట్టి therefore a is to b is equal to 35 is to 21 అండి. ఇది 7 టేబుల్ తో పోతుంది కాబట్టి 7 5s అండి, 7 తో 7 3s అండి. కాబట్టి ఏమొస్తుందండి 5:3 వస్తుందండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇలా కూడా చేసుకోవచ్చు అండి. అయితే నేనేం చెప్పానంటే మీకు బాగా గుర్తుందో లేదు, ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ మనం చెప్పేటప్పుడు మనం ఏం చెప్పడం జరిగిందంటే, ఇప్పుడు చూడండి ఏ ఈస్ టు బి, బి ఈస్ టు సి ఆర్ సి ఈస్ టు డి 3 ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మీకు మొదటిది చివరిది కావాలనుకుంటే సింపుల్ గా నేను చెప్పడం జరిగిందంటే ఇలా స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేసేయండి ఈ రెండింటికి. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి ఇది 7:9 ఉందండి. ఇదేముందండి, ఇది 15:7 అండి. ఈ రెండింటికి మల్టిప్లికేషన్ చేసి సరిపోతుందండి. ఇలా ఈ రెండింటికి ఏదండి మొదటిది చివరిది కావాలనుకున్నప్పుడు. ఇంకా మనకి సిఈస్ టు డి కూడా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు కూడా సేమ్ అండి. ఈ వరుస 3 ఇలా చేస్తారు, ఈ వరుస 3 చేస్తారు. అదే మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు ఏమైందండి, ఇది 7:15 అయిందండి. 9:7 అండి. ఈ 7 7 క్యాన్సిల్ అయిపోతుందండి. 3 టేబుల్ తో చూసుకున్నట్లయితే 3 5s అండి, 3 టేబుల్ తో 3 3s అండి. 5:3 సింపుల్ గా వచ్చేస్తుంది అనమాట. ఇలా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా మనం ఆర్ఎస్ అగర్వాల్ యూనివర్సిటీ లో చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ ఎవరైతే చూడలేదు ఆ వీడియోస్ వచ్చి చూసినట్లయితే మీకు నీట్ గా అర్థమైపోతుంది. ప్రతిదానికి మనం ఇన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మనకు రేషియోస్ 3 కానీ 2 కానీ ఇచ్చి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ కనుక్కోమంటే ఈ విధంగా స్ట్రైట్ మల్టిప్లికేషన్ అంటే చూడండి, ఇలా ఈ మల్టిప్లికేషన్ ఇలా చేసేది మధ్య ఏబిసి బిసిడి ఇలా చేసి వచ్చాను. రెండు ఇచ్చాడు అనుకోండి, ఏబి బిసి చేస్తే సరిపోతుంది అనమాట. అదే 3 కావాలంటే ఇలా అడ్డంగా గీత పెట్టుకుంటారు. చూడండి ఇక్కడ యారమక్ పెట్టారు కదా, ఇలా యారమక్ పెట్టారు చూడండి. ఈ అడ్డంగా ఉన్నది మనం గీలే, ఎందుకంటే మనకి మధ్యలో అవసరం లేదు. మధ్యలోది కావాలంటే ఇలా అడ్డంగా మనం మల్టిప్లై చేయవలసింది. అంటే 9:15
15 చేయవలసి ఉంటుంది అనమాట. కాబట్టి ఇలా ఈ స్ట్రైట్ ఉన్నవే మనం చేస్తే సరిపోతుంది. అంటే మొదటి పదము రెండో పదము గుణిస్తే సరిపోతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 అండి. ఇఫ్ x is equal to 1/3y and y is equal to 1/2z, then x is to y is to z equal to ఇచ్చాడండి. x is equal to మనకి ఇచ్చాడండి. x is equal to 1/3y అని ఇవ్వడం జరిగింది కాబట్టి therefore ఏమవుతుందండి, x/y is equal to ఏమవుతుందండి 1/3 అవుతుందండి. x/y is equal to 1/3. అలాగే y is equal to 1/2z కాబట్టి y/z is equal to ఏమవుతుందండి 1/2 అవుతుందండి. అంటే దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అండి, x is to y is equal to 1:3 అని రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ y is to z is equal to కూడా ఏం రాసుకోవచ్చు అండి 1:2 అని రాసుకోవచ్చు అండి. 1:2 అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు రెండు రేషియోస్ వచ్చాయండి. ఈ రేషియోస్ ఉపయోగించి మనం x is to y is to z కనుక్కోవచ్చు అండి. ఇక్కడ చేస్తాను చూడండి. x is to y is equal to ఎంత ఉందండి 1:3 కాబట్టి 1:3 రాయండి. మళ్ళీ y is to z ఏడు ఉందండి. y is to z ఇక్కడ y కింద y రాసుకోండి. y is to z is equal to ఇక్కడ కూడా y కింద y రాయాలండి. 1:2 అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు యారో మార్క్ అలవాటు అయితే యారో మార్క్ చేసుకోండి, తప్పేం లేదు. యారో మార్క్ కాదు ఇలాగనే అలవాటు చేసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ 2 రేషియోస్ ఇచ్చాడు కానీ నెక్స్ట్ 3 రేషియోస్ ఇచ్చినా అదే మనకు బాగుంటుందని ఉద్దేశం అనుకుంటే, ఇప్పుడు చూడండి 1 ముందు ఖాళీ ఉంది ఇక్కడ 1 వేసుకోండి, 3 తర్వాత ఖాళీ ఉంది ఇక్కడ 3 వేసుకోండి. ఇప్పుడు దేని దానికి మల్టిప్లికేషన్ చేశాను, 1 into 1 అంటే 1, 3 1 3, 3 2 6 అండి. అంటే ఏమవుతుందండి 1:3:6 అవుతుందండి. 1:3:6 మనకు థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3. If P is to Q is equal to R is to S is equal to T is to U, that implies 2:3. Then MP plus NR plus OT is to MQ plus NS plus OU is equal to ఇచ్చాడండి. మనం దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చండి. మనకు సింపుల్ వే కావాలనుకుంటే మాత్రము ఇక్కడ రేషియోని మనం ఈక్వల్ చేసుకుంటూ చేస్తే సరిపోతుందండి. ఎలా అంటే ఇప్పుడు మనకి P is to Q ఇచ్చాడండి, దాన్ని మనం ఏం రాసుకోవచ్చండి, P/Q అని రాసుకోవచ్చండి. అలాగే R is to S ఇచ్చాడు కదా, R/S అని రాసుకోండి. నెక్స్ట్ ఇజ్ ఈక్వల్ పెట్టుకోండి, ఎందుకంటే అన్నిటికీ ఇజ్ ఈక్వల్ ఉంది కదా, T/U, T is to U ని T/U అని రాసుకోవచ్చండి. ఇజ్ ఈక్వల్ టు 2:3 ఉంది కదా, దాన్ని మనం ఏం రాసుకోవచ్చండి 2/3 అని రాసుకోవచ్చు. అర్థమెటిక్ చూడండి, ఇక్కడ P is equal to R is equal to T is equal to 2 అని అర్థం అనమాట. P is equal to R is equal to T is equal to 2 గా తీసుకోవచ్చు. నెక్స్ట్ Q is equal to S is equal to U is equal to 3 అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో వేసిస్తే మనకు సింపుల్ గా వచ్చేస్తుందండి. ఒకసారి వేసి చూడండి. వేసి చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఎంపీ అన్నాడండి. ఎంపీ ఎం అంత పి అంటే ఎంత అండి, ఇక్కడ 2 కాబట్టి 2m అని రాసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఎన్ఆర్ అని ఇచ్చాడండి. ఆర్ అంత చూడండి, ఆర్ కూడా 2 అనండి కాబట్టి 2n అని రాసుకోవచ్చు అండి. ఓటీ అన్నాడండి, టీ ఎంత అండి 2 కాబట్టి 2 అని రాసుకోవచ్చు అండి. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ ఈస్ట్ సింబల్ ఉంది కాబట్టి భయపెట్టుకున్నాము. ఎంక్యూ అన్నాడండి, క్యూ వాల్యూ చూడండి, క్యూ వాల్యూ ఎంత అంటే 3 కాబట్టి 3m అని రాసుకోవచ్చు అండి. ప్లస్ ఇక్కడ చూడండి ఏముంది, ఎన్ఎస్ ఉందండి. ఎన్ ఎంత అండి, ఎస్ ఎంత అంటే చూడండి 3 అండి కాబట్టి 3n అవుతుందండి. నెక్స్ట్ ఇంకేముందండి, ఓయు ఉందండి. యు వాల్యూ ఎంత అంటే 3 కాబట్టి 3o అవుతుందండి. 3o. దీని నుండి చూడండి పైన అన్ని కూడా అన్నింటిలో 2 ఉంది కాబట్టి 2 కామన్ తీస్తారు అనుకోండి. 2 కామన్ తీస్తే 2 into m plus n plus o అవుతుందండి. అలాగే ఇక్కడ అన్నింటిలో 3 ఉంది కాబట్టి 3 కామన్ తీసినట్లయితే m plus n plus o అవుతుందండి. ఈ రెండు మనకి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే 2/3 వచ్చిందండి. 2/3 మీన్స్ ఏంటంటే 2:3 కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 2:3 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది సింపుల్ టెక్నిక్ అనమాట. లేదు అనుకుంటే మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ లో చేసుకోవచ్చు, అంత టైం వేస్ట్ అవుతుందండి. అలా టైం వేస్ట్ ఏం చేయొద్దండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4 అండి. క్వశ్చన్ నెంబర్ 4, ఇఫ్ x is to y is equal to 3:1, then x cube minus y cube is to x cube plus y cube is equal to అని అడిగాడండి. చూడండి, ఎప్పుడైనా ఇటువంటికి వచ్చినప్పుడు మాత్రము మీరు ఒక సింపుల్ టెక్నిక్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది అదేని. x is to y అండి, x is to y is equal to 3:1 ఇచ్చినప్పుడు అంటే పూర్వపదము పరపదం ఈక్వల్ చేసి సరిపోతుంది, లేదా ఇలా రాసుకుంటే ప్రాబ్లం లేదు. x/y is equal to 3/1 కాబట్టి x is equal to 3 అని అర్థము, y is equal to 1 అని అర్థం. ఈ విధంగా మీరు తీసుకొని ఏ సమ్మెన ఇచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా ఇలాగే చేసేది సరిపోతుంది అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, x³ మైనస్ y³ ఇవ్వడం జరిగింది బై x³ ప్లస్ y³ అండి. ఇక్కడ x వాల్యూ మనం ఏమనుకున్నాం అంటే 3 అనుకున్నాం కాబట్టి 3³ అనమాట. 3³ మైనస్ 1³ బై 3³ ప్లస్ 1³ అండి.
ఇప్పుడు వాల్యూస్ చూడండి, 3 క్యూబ్ అంటే ఎంత అండి? 27 అండి. 27 మైనస్ 1 బై 27 ప్లస్ 1 అండి. 27 మైనస్ 1 అంటే ఏమవుతుందండి? 26 అవుతుందండి. 26 బై 27 ప్లస్ 1 అంటే ఏమవుతుందండి? 28 అవుతుందండి. ఇది 2 టేబుల్ తో క్యాన్సిల్ అయినట్లయితే 2 13s అండి, 2 14s అండి. కాబట్టి మనకి వాల్యూ 13/14 వచ్చింది. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 13:14 అని రాసుకోవచ్చు అండి. కాబట్టి 13:14 ఏదైతే ఉందో మనకి అదే ఆన్సర్ అవుతుందండి. అంటే ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంతా ఒకటేనండి, ఈ వాల్యూస్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎలా మనం ఈ వాల్యూస్ తీసుకున్నాము అంటే ఫస్ట్ పదము, సెకండ్ పదం ఈక్వల్ చేసాము. అలా తీసుకొని మీకు ఇటువంటి క్వశ్చన్స్ ఏమైనా వచ్చినట్లయితే వెంటనే అందులో వేసేయండి, సరిపోతుంది అనమాట. ఇంకా మళ్ళీ దాన్ని x/y ఈజ్ ఈక్వల్ టు 3/1 కాబట్టి మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? x ఈజ్ ఈక్వల్ టు 3y అవుతుందండి. ఈ x ఈజ్ ఈక్వల్ టు 3yని కొంతమంది ఇందులో వేసి చూస్తారండి. అలా టైం వేస్ట్ పద్ధతి అనమాట. x ఈజ్ ఈక్వల్ టు 3y ఇందులో వేస్తేనే మన ఆన్సర్ వస్తుందండి, కానీ అది టైం వేస్ట్ పద్ధతి. ఇలా వేసుకుంటే 100% మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 5 అండి. ది ఫోర్త్ ప్రొపోర్షనల్ టు 0.12 0.21 8 ఈజ్ అని ఇచ్చాడండి. మనకి ఫోర్త్ ప్రొపోర్షనల్ d ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా చెప్పడం జరిగిందండి. d ఈజ్ ఈక్వల్ టు bc/a. అలా మీకు గుర్తుంటే సరిపోతుంది అనమాట. bc/a అంటే ఇందులో చూడండి, ఇది ఏగా తీసుకోవాలి, ఇది బిగా తీసుకోవాలి, ఇది సిగా తీసుకోవాలండి. ఇప్పుడు చూడండి, బి ఎంత అండి? 0.21 అండి. 0.21 ఇంటూ సి ఎంత అండి? 8 అండి. బై ఏ ఎంత అండి? 0.12 అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా పాయింట్ దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ బైలో ఉంది కాబట్టి పాయింట్ అనేది ఎలిమినేట్ చేసి వచ్చండి. పాయింట్ మనం తీసేసినట్లయితే 21 ఇంటూ 8/12 అవుతుందండి. 3తో చూసుకున్నట్లయితే 3 4 12 అంటే 3తో 3 7 అండి. 4తో చూసుకున్నట్లయితే 4 1 4 2 అండి. 7 2 ఎంత అండి? 14 అనమాట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? 14 ఈస్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఫోర్త్ ప్రొపోర్షన్ అనేది 14 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మీకు 3 రకాలుగా చెప్పడం జరిగింది. మీన్ ప్రొపోర్షన్, థర్డ్ ప్రొపోర్షన్, ఫోర్త్ ప్రొపోర్షన్ చెప్పడం జరిగిందండి. ఇంట్రడక్షన్ వీడియోలో చూసినట్లయితే మీకు దానికి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆ ఫార్ములాస్ మీకు తెలిసినట్లయితే సింపుల్ గా చేయొచ్చు అనమాట. ఫార్ములా ఒకవేళ మీకు గుర్తు లేకపోయినా సరే ఫోర్త్ ప్రొపోర్షన్ ఎలా చేయడం అని చెప్పడం జరిగిందండి మీకు. a/b = c/d అండి. అంటే ఇది 4 అనమాట. ఇందులో మనకి ఏం కావాలి? ఫోర్త్ వన్ కావాలండి. ఫోర్త్ వన్ కావాలంటే మీకు ఒకటే చెప్పడం జరిగిందండి. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ మీన్ టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ చెప్పడం జరిగింది. మీకు అందరికీ గుర్తున్నది అది. అంటే అర్థం ఏంటంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు 7 అని అర్థం అనమాట. అందులో డి ఈజ్ ఈక్వల్ టు కావాలంటే ఏమవుతుందండి? bc/8 వస్తుంది కాబట్టి బై అవుతుంది అనమాట. ఇదే మన ఫార్ములా అండి, ఏం లేదు. డైరెక్ట్ గా ఇలాగ 4 కూడా వరుసగా రాసేసి 4 తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుని కూడాను ఈ మీన్ టర్మ్స్ ఎక్స్టెన్స్ ప్రొడక్ట్ చేసి ఈక్వల్ చేసినా మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇది జనరల్ టెక్నిక్ అనమాట. లేదు మీకు ఒకసారి ఫార్ములా గుర్తుందనుకోండి, ఫార్ములా ప్రకారం చేసి వచ్చండి. ఒకవేళ మీరు ఫార్ములా మర్చిపోతే మాత్రం గుర్తుంచుకోవాల్సిన మెథడ్ ఇదండి. ఫార్ములా మర్చిపోతే మాత్రం గుర్తుంచుకోవాల్సిన మెథడ్ ఇది. గుర్తుంటుంది కూడా, ఎందుకంటే దీని నుండే మనకి ఫార్ములాస్ అన్ని వస్తాయి కాబట్టి. మొత్తం ఇటువంటి క్వశ్చన్ అనేది ఎల్సిఎం ఎస్ఎఫ్ లో ఉపయోగిస్తాము. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్, నెక్స్ట్ చైన్ రూల్, పర్సంటేజెస్, చాలా టాపిక్ లో మనం ఇది ఉపయోగిస్తామండి. ఫ్రాక్షన్స్ లో కూడా ఉపయోగిస్తాము, అన్నింటిలో ఉపయోగిస్తాం కాబట్టి ఇది మీకు గుర్తుంటుందండి. ఇలా దీని నుండి మీరు ఫార్ములా తయారు చేసుకుని నేర్చుకుంటే, ఒకవేళ ఫార్ములా గుర్తుంటే ఓకే, ఫార్ములా గుర్తు లేకపోయినా సరే మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్. ది రేషియో 2⁻1.5 ఈజ్ టు 2⁻0.5 ఈజ్ ద సేమ్ యాజ్ అని ఇచ్చాడండి. అంటే దీని వాల్యూ మనకు దేనికి ఈక్వల్ అని అడుగుతున్నాడండి. ఈ క్వశ్చన్ నెంబర్ 6 మాత్రము మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని తప్పు చేసే అవకాశం ఎక్కువ ఉంటుందండి, కాబట్టి ప్రాసెస్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి దీన్ని. ఇప్పుడు మనకి 2⁻1.5 ఉంది కదా, ఇక్కడ ఈస్ట్ బదులుగా బై పెట్టుకున్నాము. 2⁻0.5 అండి, 0.5. ఇప్పుడు దీన్ని ఈ 1.5 ని మీరు ఏమండి 15/10 అని, 0.5 ని 5/10 అని అలా రాసుకుంటూ చేయొచ్చండి. అక్కడ మీకు బైలో 2 ఉంది, ఇక్కడ బైలో 2 ఉంది కాబట్టి దాన్ని రూట్ ఓవర్ పెట్టేసి క్యాన్సిల్ చేసుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు. అలా క్యాన్సిల్ చేస్తే తప్పు ఆన్సర్ వచ్చేస్తుందండి. కాబట్టి ఏం చేస్తారంటే దీన్ని పైకి తీసుకునే ప్రయత్నించండి. పైకి తీసుకెళ్ళాలంటే చూడండి, a⁻, లేదా 1/a⁻m అని m గానే ఉన్నది అనుకోండి, n అని మీకు ఫార్ములా ఉంటుంది. ఇలా ఉంటే దీన్ని ఏం రాసుకోవచ్చండి? a⁻n అని రాసుకోవచ్చండి. లేదా ఇలా గుర్తుపెట్టుకోండి, a⁻m/a⁻n ఈజ్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చండి? a⁻m-n అని. ఈ ఫార్ములా ప్రకారం మనం రాసినట్లయితే దీని ఏమని రాసుకోవచ్చండి? 2⁻1.5 - 0.5 అని రాసుకోవచ్చండి. హోల్ బై ఏమీ లేదంటే 1 అని తీసుకోవచ్చు. 2⁻1.5 నుంచి 0.5 మైనస్ చేస్తే ఏమవుతుందండి? 2⁻1 అవుతుందండి, బై 1 అనమాట. 2⁻1 అంటే 2 కాబట్టి 2/1 ఏమని రాసుకోవచ్చండి? 2:1 అని రాసుకోవచ్చండి. కాబట్టి 2:1 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి.
ఇలా చేసుకుంటే మీకు తప్పు లేకుండా ఉంటుంది. ఎప్పుడైనా పవర్స్ ఉన్నప్పుడు మాత్రం ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఆ పవర్స్ లో డెసిమల్స్ ఉన్నప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆ డెసిమల్స్ అనే ఇలా పైకి, అంటే ఇప్పుడు చూడండి బేస్లు రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పైకి పంపించేస్తే సింపుల్ గా మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. కాబట్టి ఆ పని చేయండి. లేదు మీరు ఇలా చేసుకోవచ్చు అండి, 2 to the power of 1.5 ని 15/10 అని తీసుకోవచ్చు. కానీ ఇలా తీసుకుంటే తప్పు ఆన్సర్ వస్తుందండి. ఎందుకంటే మనం రూట్ ఓవర్ వస్తుంది కదా, ఈ కింద ఉన్న రూట్ ఓవర్ పైన ఉన్న రూట్ ఓవర్ క్యాన్సిల్ చేస్తారండి. అలా చేయకూడదండి, ఎందుకంటే రూట్ ఓవర్ అనేది చేయడానికి అవకాశం లేదు. ఎప్పుడండి? ఈ పవర్స్ ఉండేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలాగా. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 6 అండి, సారీ 7 అండి. క్వశ్చన్ నెంబర్ 7 చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడండి? If m is to n is equal to 3:2, then 4m plus 5n is to 4m minus 5n is equal to ఇచ్చాడు. సేమ్ ఇటువంటి క్వశ్చన్ మనం ఇంతకుముందు కూడా చెప్పడం జరిగిందండి. ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయమని చెప్పానండి? దీని m is to n ని m/n రాసుకొని దీని ఏమని రాసుకోవచ్చు అంటే 3:2 ని 3/2 అని రాసుకోవచ్చు. అంటే m is equal to 3 అని అర్థం, n is equal to 2 అని అర్థం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 4m plus 5n whole by 4m minus 5n అండి. ఇప్పుడు దీన్ని చూడండి, m వాల్యూ ఇక్కడ వేసేయండి. 4 into m అంటే 3 కాబట్టి 4 3s are 12 అండి. n వాల్యూ 2 కాబట్టి 5 2s are 10 అండి. నెక్స్ట్ ఇక్కడ కూడా 4m 5n కాబట్టి 12 మధ్యలో మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ వేసుకోండి. 12 plus 10 అంటే 22 వస్తుందండి. 12 minus 10 అంటే 2 వస్తుందండి. 2 1s are 2 11s అండి. అంటే 11/1 వచ్చింది అనమాట. దీన్నే మనం ఏం రాసుకోవచ్చు అండి? 11:1 అని రాసుకోవచ్చు అండి. 11:1 మనకు థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 8. If a is to b is equal to 3:4, b is to c is equal to 5:7 and c is to d is equal to 8:9, then a is to d is equal to అన్నాడండి. ఏ అనేది ఫస్ట్ టర్మ్ అండి, డి అనేది లాస్ట్ టర్మ్ అండి. ఇంతకుముందు మనం ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్కి ఎలా చేయాలో చెప్పడం జరిగిందండి. కాబట్టి చూడండి ఒకసారి, నేను అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఏ ఈస్ టు బి ఇచ్చాడండి, నెక్స్ట్ బి ఈస్ టు సి ఇచ్చాడండి, నెక్స్ట్ సి ఈస్ టు డి కూడా ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మీకు మొదటి పదము చివరి పదము కావాలనుకుంటే నేనేం చెప్పానండి, ఇలా ఈ వరుసగా ఉన్నవి డివిజన్ చేస్తే సరిపోతుందని, సరే మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుందని చెప్పానండి. ఈ వరుసగా ఉన్నవి చేస్తే మనకు సరిపోతుంది అనమాట, వచ్చేస్తుంది ఆన్సర్ మనకి. అయితే ఒకసారి మనం చేద్దాం చూడండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే a is to b is equal to 3:4 అండి. b is to c is equal to ఎంత ఇచ్చాడండి? 5:7 అండి. 5:7. c is to d equal to 8:9 అండి. ఇప్పుడు ఇవన్నీ కూడా వరుసగా మనం మల్టిప్లై చేసినట్లయితే చూడండి, 3 5s 3 into 5 into 8 అనమాట. ఈస్ టు 4 into 7:9 అండి. 4తో మనం క్యాన్సిల్ చేసినట్లయితే 4 1s 4 2s అండి. 3తో క్యాన్సిల్ చేసినట్లయితే 3 1s 3 3s అండి. ఇప్పుడు చూడండి 5 2s 10 అండి. ఇక్కడ మనకి ఏం మిగిలిందండి? 7 3 మిగిలింది కాబట్టి 7 3s 21 అండి. అంటే 10:21 వస్తుంది అనమాట మనకి ఆన్సర్. 10:21 చూడండి, ఫోర్త్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ లేదా మీరు ఇలా కొంతమంది ఏంటంటే ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి కూడా కనుక్కొని అప్పుడు ఏ వాల్యూ డి వాల్యూ చేస్తారండి. ఇదంతా టైం వేస్ట్ పద్ధతి అనమాట. అంత టైం వేస్ట్ చేసుకోవద్దండి. సింపుల్ గా మొదటి పదము చివరి పదము అన్నప్పుడు మాత్రం ఈ విధంగా స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేసుకోండి, సరిపోతుంది అని అర్థం అనమాట. ఓకేనండి, ఏమేమి మల్టిప్లికేషన్ చేశారు చూడండి. ఏని బితో మల్టిప్లికేషన్ చేస్తారు, బిని సితో మల్టిప్లికేషన్ చేస్తారండి, బిని సితో సిని డితో, ఇలా మల్టిప్లికేషన్ చేసుకుంటే మీకు సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 9 అండి. ఇఫ్ a is to b is equal to 2/9 is to 1/3, b is to c is equal to 2/7 is to 5/14 and d is to c is equal to 7/10 is to 3/5, then a is to b is to c is to d is అని ఇచ్చాడండి. ఓకేనండి, ఇక్కడ మనకి మొత్తం 4 కనుక్కోమంటాడు. కానీ ఇక్కడ మనకి ఏమొచ్చాడంటే ఫ్రాక్షన్ రూపంలో ఇవ్వడం జరిగింది కాబట్టి ముందు దీన్ని a is to b ఎంత అవుతుందో చూడండి. a is to b is equal to క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 2s 6 కాబట్టి 6 is to 9 1s 9 కాబట్టి 9 అండి. 3తో మనం చేసినట్లయితే 3తో డివిజన్ చేసి 3తో క్యాన్సిల్ చేసినట్లయితే 3 2s అండి, 3తో 3 3s అండి, అంటే 2:3 వస్తుంది అనమాట మనకి. 2:3. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే లేదా డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసాడు, 7తో క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. 7 1s 7 2s క్యాన్సిల్ అయిపోయిందండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2 2s 4 అలా వస్తుంది అనమాట. అంటే ఇక్కడ రాస్తాను డైరెక్ట్ గా నేను a is to b is equal to 2:3 వచ్చిందండి. 2:3. నెక్స్ట్ b is to c is equal to క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2 2s 4 కాబట్టి 4:5 అవుతుందండి. ఇక్కడ కూడా చూడండి 5 1s 5 2s అండి. ఈ 2 ఎక్కడికి వెళ్ళిపోతుందండి, 2 3s 6 అయిపోతుంది అనమాట. అంటే 7:6 అనమాట.
ఇక్కడ చూడండి D/C ఇచ్చాడు, కన్ఫ్యూజ్ చేయడం కోసం D/C ఇచ్చాడు. మనకి ఏం కావాలి, C/D కావాలి. C/D కావాలి కాబట్టి సి ఎంత అండి, మనకి 6 వచ్చింది అనమాట. చూడండి 6:7 అనమాట, 6:7. ఇప్పుడు దీన్ని మనం చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మీకు తెలిసిందేనండి, ఒకటి యారో మార్క్స్ చేసి పెట్టుకోవచ్చు, ఇలా యారో మార్క్స్ పెట్టుకోవాలి. యారో మార్క్స్ పెట్టుకుంటే మాత్రం కన్ఫ్యూజ్ అవుతారండి, దేంతో మల్టిప్లై చేయాలి ఇబ్బంది పడతారు. ఎలా చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ 2, 4, 6 మల్టిప్లై చేయాలి, తర్వాత 3, 4, 6 మల్టిప్లై చేయాలి, తర్వాత 3, 5, 6 మల్టిప్లై చేయాలి, తర్వాత 3, 5, 7 మల్టిప్లై చేయాలండి యారో మార్క్స్ అలవాటు చేసుకుంటే. అలా కాకుండా యారో మార్క్ కాకుండా నేను చెప్పినట్టుగా మీరు ప్లాన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి 3 తర్వాత ఖాళీ కాబట్టి ఇక్కడ 3 వేసుకోండి, ఇక్కడ కూడా 3 వేసుకోండి. 5 తర్వాత ఖాళీ కాబట్టి ఇక్కడ 5 వేసుకోండి, 4 ముందు ఖాళీ కాబట్టి 4 వేసుకోండి, 6 ముందు ఖాళీ కాబట్టి 6 వేసుకోండి, ఇలా వేసుకోండి. ఇప్పుడు ఏ లైన్ కా లైన్ ఇలా చూడండి, ఈ లైన్ ఇలా మల్టిప్లై చేసుకోండి. ప్రతి లైన్ కూడా మల్టిప్లై చేసుకుంటే మనకి A/B/C/D వచ్చేస్తుందండి. ఇక్కడ చూడండి 2, 4, 6 అనమాట, అంటే ఇవన్నీ మల్టిప్లై చేసేవచ్చు, లేదా మీకు ఏదైనా టేబుల్తో క్యాన్సిల్ చేయాలంటే చేసుకోవచ్చు అండి. ఇప్పుడు 3 టేబుల్తో క్యాన్సిల్ అయిపోతుందండి అంత కూడా. 3 టేబుల్తో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి చూడండి 3, 1, 3 చూడండి ఈ లైన్ లో ఉండవని క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. అంటే 3 ఈ లైన్ లో ఉందండి, నెక్స్ట్ లైన్ లో 3 ఉందండి, నెక్స్ట్ లైన్ లో 3 ఉందండి, నెక్స్ట్ లైన్ లో కూడా 3 ఉందండి, 3 2s అనమాట. ఇంకా 2తో ఏమైనా క్యాన్సిల్ అయితే చూడండి, 2తో ఈ లైన్ లో 2 ఉన్నాయి కానీ ఈ లైన్ లో 2 క్యాన్సిల్ అయిపోతుందండి, ఈ లైన్ లో 2 క్యాన్సిల్ అయిపోతుందండి, ఈ లైన్ లో 2 లేదండి, కాబట్టి క్యాన్సిల్ చేయడానికి కావద్దు కాబట్టి డైరెక్ట్ గా మల్టిప్లై చేసేయండి. 2 4 8, 8 2 16 అండి, 16:2. నెక్స్ట్ 4 6 24 అండి, 16:24, 5 6 30 అండి, 30 5 7 35 అండి. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. 16:24, 30:35 అండి. మనకి చూడండి ఎక్కడ ఉందండి, సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది సింపుల్ టెక్నిక్ అండి. ఇప్పుడు ఏదైతే మేము నెంబర్స్ వేసానో అది సింపుల్ టెక్నిక్. ఇలా యారో మార్క్ పెట్టుకుంటే మాత్రం కన్ఫ్యూజ్ అయిపోతారండి. ఏదైనా ఆప్షన్ చిన్న వేరియేషన్ తో ఇచ్చాడు అనుకోండి, మీకు అది కరెక్ట్ ఆన్సర్ ఫిక్స్ అయిపోతారు, దానివల్ల తప్పు అయిపోతుందండి. కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 10. ఇఫ్ B is the mean proportional of A and C, then A minus B whole cube is to B minus C whole cube equal to ఇచ్చాడండి. ఇక్కడ చూడండి B is mean proportional of A and C అన్నాడండి. A and C యొక్క మీన్ ప్రొపోర్షనల్ B అన్నాడు, అంటే B is equal to అర్థం ఏంటండి, A plus C/2 అని అర్థం అనమాట. అంటే therefore 2B is equal to A plus C అని అర్థం. దీన్ని మనం యూజ్ చేసుకుంటూ మనం ఆన్సర్ చేయవలసి ఉంటుందండి. సారీ అండి, ఇప్పుడు మీన్ ప్రొపోర్షన్ అంటే మనం మీన్కి రాస్తానండి, ఇది మీన్ ప్రొపోర్షనల్ కాదు. ఇక్కడ మీన్ ఉంది, మీన్ అలా అయిపోయింది. ప్రొపోర్షనల్ అంటే ఇలా వస్తుందండి, ఒకసారి చెప్పేసి రాస్తాను చూడండి. మీన్ ప్రొపోర్షన్ అంటే B² is equal to AC వస్తుందండి, లేదా B is equal to √AC అవుతుంది, లేదా దీన్ని ఏమైనా రాసుకోవచ్చు అంటే B² is equal to AC అని రాసుకోవచ్చు. B² is equal to AC మీన్ ప్రొపోర్షన్ అనేది. మీన్ అంటే A+C/2 అండి. మీన్ వేరు, మీన్ ప్రొపోర్షనల్ వేరు. ఇక్కడ ప్రొపోర్షనల్ అన్నాడు కదా, చూడండి అలాంటిదే తప్పు చేసే అవకాశం ఉంటుంది. మీన్ అంటే మనం ఇంతకుముందు రాసింది కరెక్ట్ అండి, B is equal to A+C/2. మీన్ ప్రొపోర్షనల్ అంటే మాత్రం B is equal to √AC అండి, లేదా B² is equal to AC. దాన్ని మేము ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. రేషియో ఎలా ఉంటుందంటే A/B is equal to B/C రూపంలో ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ మీన్ టైమ్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ టైమ్స్ చేస్తే సరిపోతుంది. B/B, B², A/C అనమాట, ఇలా ఉంటుంది అనమాట. ఈ మూడిట్లో మీకు ఏది గుర్తున్న ఆన్సర్ చేయొచ్చు అండి. దీని నుండి ఈ 2 వచ్చాయండి, దీని నుండి ఈ 2 కూడా మీకు రావడం జరిగింది. ఇది మనకి బేసిక్ అనమాట. ఓకే, అంటే దీన్నే నేను ఇలా రాస్తాను చూడండి, ఏమైనా తప్పేమో ఉందా చూడండి. ఇక్కడ ఏమని రాస్తున్నానంటే A/B is equal to B/C అని రాస్తున్నానండి. A/B is equal to ఏమని రాస్తానండి, B/C అని రాసుకుంటానండి. అంటే మీరు సింపుల్ గా ఏ వాల్యూ బదులుగా B రాసుకోవచ్చు అండి, B వాల్యూ బదులుగా C రాసుకోవచ్చు అండి, B వాల్యూ బదులుగా C రాసుకోవచ్చు. అలా మనం ట్రై చేయొచ్చు. లేదా ఈ 2 నిష్పత్తి అనేది దేనికి సమానం అంటే కేక్ సమానం అని పెట్టుకున్నారు అనుకోండి. కేక్ సమానం అనుకుంటే A is equal to ఏమవుతుందండి, ఈ రెండింటి నుండి చూసుకున్నట్లయితే A is equal to BK అవుతుందండి. మరి ఈ రెండింటి నుండి చూసుకున్నట్లయితే B is equal to ఏమవుతుందండి, CK అవుతుందండి. B is equal to CK. ఈ రెండింటిని ఉపయోగించుకొని చేద్దాం చూడండి. ఇక్కడ ఏమైనా అవకాశం ఉంటే చేద్దాము, లేదంటే మనం మోడిఫికేషన్ చేద్దాం. A minus B whole cube whole by A minus B whole cube whole by B minus C whole cube అండి. ఏ అంటే మనకి ఇక్కడ వాల్యూ తెలిసిందండి, అంతండి. బి అని తెలుసు, అది బీకే అని, బీకే కదా, కాబట్టి బీకే మైనస్ బి అంటే సీకే కదండి, సీకే
హోల్ బై అంటే హోల్ క్యూబ్ కదా, అది హోల్ క్యూబ్. బి ఈజ్ ఈక్వల్ టు సీకే కాబట్టి సీకే మైనస్ సి మైనస్ సి, లేదా ఇక్కడ ఉంచిన ప్రాబ్లం లేదు, హోల్ క్యూబ్ అని పెట్టుకుంటే ఇక్కడ హోల్ క్యూబ్. ఇక్కడ మనం ఏమైనా కామన్ తెద్దామా? కామన్ తీస్తే ఇక్కడ కే కామన్ వచ్చేస్తుంది, ఇక్కడ కే కామన్ రావట్లేదు కాబట్టి ఒక పని చేయండి, ఏం లేదండి, ఇక్కడ బి బదులుగా మనం బి బదులుగా ఏం రాసి సీకే రాసాం కదా, సీకే రాయొద్దండి, రాయకుండా వేసుకుందాం. రాయకుండా బి వేసాం అనుకోండి, అప్పుడు ఏమంటే బి కామన్ తీసి ఇక్కడ నుండి సి కామన్ తీయొచ్చండి. ఇక్కడ నుండి బి కామన్ తీస్తే బి బయటకు వచ్చేస్తుందండి, దానికి హోల్ క్యూబ్ ఉంది కాబట్టి ఇక్కడ బి క్యూబ్ వస్తుందండి. ఇక్కడ ఏం మిగిలిపోతుందండి, కే మైనస్ 1 హోల్ క్యూబ్ మిగులుతుందండి. ఇక్కడ సి కామన్ తీసారనుకోండి, సి బయటకు వచ్చేస్తుంది, ఇక్కడ కే మైనస్ 1 ఉంటుంది. మరి ఇక్కడ హోల్ క్యూబ్ ఉంది కాబట్టి దీనికి క్యూబ్ వస్తుంది, దీనికి క్యూబ్ వస్తుందండి. ఇప్పుడు కే మైనస్ 1 హోల్ క్యూబ్, కే మైనస్ 1 హోల్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలింది మనకి, బి క్యూబ్ బై సి క్యూబ్ మిగిలిందండి. ఈ బి క్యూబ్ బై సి క్యూబ్ ఏమని రాసుకోవచ్చండి, బి క్యూబ్ ఈస్ టు సి క్యూబ్ అని రాసుకోవచ్చండి. ఎక్కడ ఉందో చూడండి ఆప్షన్ లో చూసుకున్నట్లు స్క్వేర్ లోనే ఇక్కడ క్యూబ్ అక్కడ ఉందండి, లేదండి ఇక్కడ మనకి ఆప్షన్ లో బి క్యూబ్ సి క్యూబ్ కదా, ఇక్కడ ఆప్షన్ లో లేదండి, లేదు కాబట్టి మాక్సిమం మోడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. మోడిఫికేషన్ చూడండి, ఏ బదులుగా ఏం రాసుకోవచ్చండి, బి అని రాసుకోవచ్చండి. ఇక్కడ చూడండి ఇదే రేషియోని తీసుకోండి, ఈ రేషియోని తీసుకొని మనం ఆన్సర్ చూపిస్తాను. చూడండి ఏముందండి, ఇక్కడ ఏ బై బి ఇజ్ ఈక్వల్ టు బి బై సి ఉందండి. ఈ వైపు క్యూబ్ చేసామండి, ఈ వైపు క్యూబ్ చేసామండి. ఏమైనా మోడిఫికేషన్ ఏమి ఉందండి అంటే రెండు వైపులు క్యూబ్ చేస్తే వాల్యూ చేంజ్ అవుతుందండి, చేంజ్ అవుతుంది కాబట్టి ఏ క్యూబ్ బై బి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు బి క్యూబ్ బై సి క్యూబ్ అండి. ఇక్కడ మనకి ఏమొచ్చిందండి, బి క్యూబ్ బై సి క్యూబ్ వచ్చిందండి. ఆ బి క్యూబ్ బై సి క్యూబ్ బదులు ఏమని రాసుకోవచ్చండి, ఏ క్యూబ్ బై బి క్యూబ్ అని రాసుకోవచ్చు. కాబట్టి దేనిఫోర్ ఆన్సర్ ఏమవుతుందండి, ఏ క్యూబ్ ఇస్ టు బి క్యూబ్ అవుతుందండి. అంటే ఇక్కడ చూడండి ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి ఎన్ని లాజిక్స్ ఇవ్వడం జరిగింది చూడండి. మనకైతే ఆన్సర్ అది వచ్చిందండి, కానీ ఆన్సర్ ఇక్కడ ఆప్షన్లు ఇవ్వకపోతే దేని కదా మనం చేసామంటే దీన్ని ఉపయోగించి చేయడం జరిగిందండి. కాబట్టి చూసుకోండి, ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాత్రం తప్పులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 11 అండి. క్వశ్చన్ నెంబర్ 11 ఏమి ఇచ్చారండి, క్వశ్చన్ నెంబర్ 11 RS 6200 divided into 3 parts proportionally to 1/2 is to 1/3 is to 1/5 are respectively అని ఇచ్చాడండి. ఇక్కడ మనం చూడండి ఈ 6200 రూపీస్ని మనము ఈ రేషియోలో డివైడ్ చేయాల్సి ఉంటుందంటండి. ఈ రేషియోలో డివైడ్ చేయాలి. అయితే డివైడ్ చేయాలంటే ముందు మనకి రేషియో అనేది ఫ్రాక్షన్ రూపంలో ఉంది కాబట్టి దాన్ని మనం హోల్ నెంబర్స్లో మార్చుకోవాలి. హోల్ నెంబర్స్లో మార్చాలంటే మనకి ఈ 2కి 3కి 5కి ఎల్సిఎం తీసుకోవాలండి. 2కి 3కి 5కి ఎల్సిఎం, అక్కడ అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 2 3 6 అండి, 6 5 30 కాబట్టి ఎల్సిఎం అని 30గా మనం తీసుకోవచ్చండి. కాబట్టి ప్రతి ఫ్రాక్షన్ కూడా 30తో మల్టిప్లై చేయాల్సి ఉంటుందండి. అంటే 1/2 ఇంటూ 30 ఈజ్ టు నెక్స్ట్ 1/3 ఇంటూ 30 ఈజ్ టు 1/5 ఇంటూ 30 అండి. చేస్తే మనకి హోల్ నెంబర్లో ఫ్రాక్షన్ వచ్చేస్తుంది అనమాట. 2తో 2 15s అండి, ఇది 3తో 3 10s అండి, 5తో 5 6 అండి. అంటే మనకి ఏమొచ్చిందంటే 15:10:6 వచ్చిందండి. ఇది ఈ రేషియోలో మనం పంచవలసి ఉంటుంది అనమాట. ఈ రేషియోలో పంచాలంటే ఇక్కడ చూడండి మనం ఎంత అంటే 6200ని ఈ 15:10:6 రేషియోలో పంచాలి కాబట్టి ఇక్కడ మనం చూడండి 15లో మనకు చూసుకున్నట్లయితే ఏముందండి, 3 ఉంది 5 ఉందండి. ఖచ్చితంగా ఇక్కడ వచ్చే పార్ట్ లో కూడా మనకి ఏముండాలండి, 3 5 ఉండాలండి. ఇక్కడ ఆప్షన్ లో చూసుకున్నట్లయితే 3 5 రెండు కూడా దీనిలో ఉన్నాయండి. దీనిలో 3 లేదండి, దీనిలో 3 లేదండి, దీనిలో 3 లేదండి. ఈ మూడు తప్పు కాబట్టి ఖచ్చితంగా మనకి ఆన్సర్ ఏమవుతుందండి, ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎలా మనం తీసుకోవచ్చు. అయితే చాలా మందికి ఇది అర్థం కాకపోవచ్చు. మన వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో మనం ఏం చేసామంటే డివిజిబిలిటీ రూల్ ఉపయోగించాము అనమాట. 3 యొక్క డివిజిబిలిటీ రూల్, 5 యొక్క డివిజిబిలిటీ రూల్ ఉపయోగించాము. 5 మనకి ఇక్కడ పెద్దగా యూజ్ అవుతుంది, ఎందుకంటే అన్నింటిలో చివరి 00 ఉంది కాబట్టి 5తో ఖచ్చితంగా డివిజన్ అవుతుంది. ఇది 3తో డివిజన్ అవ్వాలండి, అంటే ఫస్ట్ పార్ట్ అనేది ఖచ్చితంగా 3తో డివిజన్ అవ్వాలండి. ఫస్ట్ పార్ట్ 3తో డివిజన్ అవ్వాలి అంటే ఇక్కడ చూడండి ఒక 3000 మాత్రమే 3తో డివిజన్ అవుతుంది. మిగిలిన కూడా అక్కడ 8 అవుతుందండి. 3 + 5 8 అంటే 3తో డివిజన్ అవ్వదు. 2 + 5 7 3తో డివిజన్ అవుతుంది. 2 + 2 4 3తో డివిజన్ అవుతుంది. ఈ 3 3తో డివిజన్ అవ్వదు కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఒకసారి చెక్ చేద్దాం మనము. ఇప్పుడు మనము ఫస్ట్ పార్ట్ కనుక్కోవాలనుకోండి, ఫస్ట్ పార్ట్ అనేది కనుక్కోవాలనుకుంటే ఏ అనుకుందాం. ఫస్ట్ పార్ట్ కనుక్కోవాలంటే 6200 ఇంటూ ఇక్కడ మొత్తం ఈ రేషియో మొత్తం ప్లస్ చేయాల్సి ఉంటుందండి. 15 + 10 అంటే 25, 25 + 6 అంటే 31 అండి. అంటే మనకి మొత్తం 31 పార్ట్స్ చేసినట్లయితే ఫస్ట్ పార్ట్ ఎంత అవుతుందంటే 15 పార్ట్స్ అవుతుంది అనమాట. 31 1 31 2s అండి, అంటే 200 వస్తుంది అనమాట.
200 ఇంటూ 15 చేసాం అనుకోండి, 2 5 30 కాబట్టి 30 పక్కన 2 జీరోస్ అంటే 3000 వస్తుందండి. ఫస్ట్ వన్ 3000 వచ్చింది కూడా ఆన్సర్ డిసైడ్ అయిపోవచ్చు. లేదు మీకు ఇంకా ప్రాసెస్ మొత్తం కావాలనుకుంటే సెకండ్ పార్ట్ కావాలండి. సెకండ్ పార్ట్ కావాలంటే 6200 మొత్తం ఇంటూ ఎన్ని భాగాలు చేయాలంటే 31 పార్ట్స్ చేయాలి. అందులో బి తిన్నదండి 10 పార్ట్సే కాబట్టి 10/31 అనమాట. 31 1 31 200 కాబట్టి 200 ఇంటూ 10 చేసినట్లయితే ఏమొస్తుందండి 2000 వస్తుందండి. సరిపోయిందా లేదండి? 2000 సరిపోయిందండి. 3000 అయిపోయింది, 2000 అయిపోయింది. నెక్స్ట్ సి కావాలనుకోండి 6200 ఇంటూ 6/31 అండి. 31 1 31 200 అండి. 2 ఇంటూ 6 అంటే ఏమొస్తుందండి 1200 వస్తుందండి. సరిపోయిందా లేదండి? కాబట్టి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం డివిజిబిలిటీ రూల్ ఉపయోగించుకుంటే చాలు మీకు ఆన్సర్ వచ్చింది అనమాట. ఒకవేళ రెండు 3000 కానీ లేదా రెండు 3తో పైన ఉన్నాయనుకోండి, ఎక్కడో మళ్ళీ 3 1 చూడండి. కాబట్టి దీని లాస్ట్ వన్ కూడా చెక్ చేయొచ్చు. లాస్ట్ వన్ చెక్ చేస్తే ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదండి. ఈ రెండింటిలో మనకి ఏదైనా ఆన్సర్ అవ్వచ్చు అనిపిస్తుంది. కానీ ఫస్ట్ వన్ చూసుకున్నట్టు ఇది ఒకటి అవుతుంది కాబట్టి ఇదే మన ఆన్సర్ ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. అలా మనము ఆప్షన్ త్రూ వెళ్ళిపోవచ్చు అండి. ఎక్కడైతే మనకి చూడండి, ఇక్కడ 3 స్టెప్స్ మనం ఎక్స్ట్రా వేస్తున్నాం అంటే మాక్సిమం 3 స్టెప్స్ వేయడానికి మనకి 15 సెకండ్స్ అని టైం పడుతుందండి. ఎంత ఫాస్ట్ గా చేసినా సరే ఆ టైం మిగించుకోవాలంటే మాత్రం ఆప్షన్ త్రూ వెళ్ళడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 12. 94 is divided into 2 parts in such a way that the fifth part of the first and the eighth part of the second are in the ratio 3:4. ద ఫస్ట్ పార్ట్ అని ఉన్నారండి. చూడండి, 94ని 2 పార్ట్లుగా విభజించారండి. అంటే ఏబి అని 2 పార్ట్లుగా విభజించాం అనుకుందామండి. దీన్ని ఈ 94ని 2 భాగాలుగా విభజించారనమాట. ఒకటి ఏ అని, ఇంకోటి బి అని. కొంతమంది ఇలా కూడా తీసుకోవచ్చండి. ఒకటి ఏ అని తీసుకుంటే మరొకటి 94 - ఏ అని కూడా తీసుకోవచ్చండి. అయితే మనం ఏ బి అని తీసుకుందాం, ప్రాబ్లం ఏం లేదండి. ఎలా మన ఆప్షన్ త్రూ చేసి చూపిస్తాను మీకు. ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ అండి, అంటే ఈ మొదటి భాగం యొక్క ఫిఫ్త్ పార్ట్ అండి, అంటే A/5 అనమాట. నెక్స్ట్ ఇంకేమన్నాడండి, ఎయిత్ పార్ట్ ఆఫ్ సెకండ్, బిలో 8వ భాగం అండి, అంటే B/8 అనమాట. ఈ రెండింటి యొక్క రేషియో ఎలా ఉంటుందంట 3:4 ఉంటుందంటండి. ఈ రెండింటి యొక్క రేషియో ఎలా ఉంటుందంట 3:4 ఉంటుందంట. అంటే మీకు దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. చూడండి, ఏని 5తో డివిజన్ చేయగలగాలండి. 5తో డివిజన్ అయిన ఆన్సర్ చూసుకున్నట్టు ఇక్కడ ఫస్ట్ పార్ట్ అడిగాడు కదా, ది ఫస్ట్ పార్ట్ ఈజ్ అంటే మొదటి పార్ట్ మనం ఏ కనుక్కోవాలన్నమాట. ఏ వాల్యూ మనం కనుక్కోవాల్సింది కాబట్టి అది 5తో డివిజన్ అవ్వాలండి. ఈ రెండు 5తో డివిజన్ అవ్వట్లేదు కాబట్టి రెండు ఆన్సర్స్ కాదు, ఈ రెండు 5తో డివిజన్ అవుతున్నాయండి. 5తో డివిజన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి 3 ఉందన్నమాట, అంటే 3 మాత్రం మిగిలిందండి. అంటే 3 టేబుల్తో కూడా క్యాన్సిల్ అవ్వాలి. 3 టేబుల్తో పోయేది ఇది ఒకటేనండి, ఇది పోవట్లేదు కాబట్టి మనకు ఆన్సర్ ఇది అవుతుందండి. ఒకసారి చెక్ చేద్దాం మనము. చెక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఏం లేదండి, బి పంపించండి. బి పంపించినట్లయితే ఏ బై లేదంటే ఒక పని చేయండి, ఈజ్ ఈక్వల్ టు 3:4 రేషియోలో ఉంది కదా. మనం ఏం చేద్దామంటే ఇక్కడ దీన్ని బై రూపంలో రాసుకుందామండి. బై రూపంలో రాసుకున్నట్లయితే ఇక్కడ ఈ రెండు ముందు A/5 అండి. A/5 మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాను, లేకపోతే క్లాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. A/5/B/8 ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాసుకోవచ్చు అంటే 3/4 అని రాసుకోవచ్చు అండి. ఇప్పుడు దీని పైకి పంపించామనుకోండి, A/5 ఇంటూ 8/B అవుతుంది, అవునా కాదండి, ఈజ్ ఈక్వల్ టు 3/4 అండి. ఓన్లీ A/B మాత్రం ఇక్కడ ఉంచండి. A/B ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3/4 ఉంది కదండి, ఇక్కడ 8/5 కాస్త వస్తే ఏమవుతుందండి, బైలో ఉన్న 5 వస్తే ఇంటూ అవుతుందండి. ఇక్కడ ఇంటూలో ఉన్న 8 ఇక్కడ వస్తే ఇక్కడ బైలోకి వచ్చేస్తుందండి. అంటే A/B ఈజ్ ఈక్వల్ టు 3 5 ఎంత అండి 15 అండి. B ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 4 8 32 అండి. ఇలా మనకి 15:32 వచ్చింది అనమాట. A/B ఈజ్ ఈక్వల్ టు 15:32 రూపంలో వచ్చిందండి, 32. అంటే ఏ వాల్యూ అనేది 15 టేబుల్తో క్యాన్సిల్ అవుతుందండి, బి వాల్యూ అనేది 32 టేబుల్తో క్యాన్సిల్ అవుతుందండి. మరి 15 టేబుల్తో క్యాన్సిల్ అయింది ఒకటే కాబట్టి ఇది ఆన్సర్గా పెట్టుకోవచ్చు. లేదు నాకు ఖచ్చితంగా ఏ వాల్యూ కావాలనుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు అంటే, ఏ అనేది ఎవరి నుండి విడదీసామండి 94 నుండి విడదీసాం కాబట్టి 94లో ఒక భాగం అనమాట. ఎంత భాగం అండి 15 భాగాలు. మళ్ళీ 94 ఎన్ని భాగాలు చేయాలండి 15 + 32 అనమాట. 15 + 32 అంటే ఎంత అవుతుందండి 47 అవుతుందండి, అంతేనా. 47 1 47 2 అండి. 2 × 15 ఈజ్ ఈక్వల్ టు 30 అనమాట. ఓకేనండి, కాబట్టి 30 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఒకసారి చూడండి, మనం A/B ఈజ్ ఈక్వల్ టు 15:32 అంటే ఏ అనేది 15 భాగాలు అయితే బి అనేది 32 భాగాలు అండి. మొత్తం ఎన్ని భాగాలు అండి 47 భాగాలు చేయాలన్నమాట.
ఆ 47 భాగాల్లో 15 భాగాలు ఏ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ ఏమన్నామండి 94 ఇంటూ 15 భాగాలు ఏ మొత్తం 47 భాగాలు చేయాలి కాబట్టి బైలో 47 చేసామండి. 47 భాగాలు చేస్తే ఒక భాగం 2 వస్తుందండి. అలాంటిది 15 భాగాలు వీడికి ఇవ్వాలి కాబట్టి 15 ఇంటూ 2 అంటే 30 అవుతుంది అనమాట. ఈ విధంగా చేయొచ్చు. ఓకే, అదంతా లేకుండా డైరెక్ట్ గా ఆప్షన్ త్రూ కూడా మీకు చేయడం చెప్పాను నేను. ఏమంటే ఆప్షన్ త్రూ ఇక్కడ 5 ఉందండి, ఇక్కడ 5 టేబుల్ తో పోవాలి. ఇక్కడ మనకి ఇది దేనికి సమానం అంటే 3కి సమానం. ఇక్కడ అందులో 3 ఉంటుంది కాబట్టి 3 టేబుల్ తో 5 టేబుల్ తో రెండింటితో క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి అదే మనకు ఆన్సర్ అవుతుంది. అలా మనం పెట్టుకోవచ్చు. ఓకే, అది ప్రాక్టీస్ కావాలన్నమాట. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మీకు టైం మిగులుతుందండి. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ కి లేదా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మంచి టెక్నిక్స్ ఉపయోగించండి. చాలా మంది మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎన్టీపీసీ రాశారు, మన టెక్నిక్స్ అన్ని కూడా యూజ్ చేస్తే కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయనేసి చాలా హ్యాపీగా ఫోన్ చేశారనమాట. మీకు కూడా ఖచ్చితంగా మంచి ఆన్సర్స్ అంటే మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఆన్సర్ అంటే తప్పు రాదనమాట. మనం ఆప్షన్ త్రూ చేస్తామని తప్పు అయిపోవచ్చే మనం మీకు నమ్మగలగచ్చు. మనం ప్రాక్టీస్ అనేది 1-2 క్వశ్చన్ చేయట్లేదండి, 100 క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కరెక్ట్ అవుతుందండి. కరెక్ట్ అవుతుందని నమ్మకం కలుగుతుందండి. కలగనప్పుడు మాత్రం నా మెథడ్స్ మీరు ఫాలో అవసరం లేదు. అందుకే మనం 2 మెథడ్స్ చెప్తున్నాను అనమాట. అంటే నార్మల్ ప్రొసీజర్ చెప్తున్నాను, షార్ట్ కట్ చెప్తున్నాను. కాబట్టి మీరు ఎవరైతే నా షార్ట్ కట్ అంటే ఈ ఆప్షన్ త్రూ అనే మెథడ్ అనేది మీకు నచ్చలేదు అనుకోండి, ప్రాసెస్ చెప్తున్నాను కాబట్టి ప్రాసెస్ అని ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 13. ఇఫ్ A is to B is equal to 5 is to 7 and 6 is to D is equal to 2A is to 3B అని ఇచ్చాడండి. దెన్ AC is to BD is equal to కావాలండి. దీనికి ఈజ్ అంటే అర్థం ఏంటంటే ఈక్వల్ టు కావాలండి. ఏమి ఇచ్చాడండి, A by B ఇచ్చాడండి. A by B is equal to 5/7 అండి. మనకి ఏంటంటే A by B ఇవ్వలేదు కదా అనుకుంటారు. A is to B అంటే A by B అని అర్థం అనమాట. అంటే A is equal to 5 అని అర్థం, B is equal to 7 అని అర్థం అండి. ఇంకేమి ఇచ్చాడండి, C/D is equal to 2A/3B అని ఇచ్చాడండి. అంటే 2A/3B ఇచ్చాడు కదా, దాన్ని ఇలా రాసుకున్నాం అనమాట. అంటే C is equal to 2A అని అర్థం, D is equal to 3B అని అర్థం. మనకు కావాల్సింది ఏంటండి, AC/BD కావాలండి. ఏ వాల్యూ ఎంత అండి, 5 అండి. 5. C వాల్యూ ఎంత అండి, 2A అండి. బై 2A ఇది చూసుకోండి, 2A 9 అనుకోవద్దు, 2A. నెక్స్ట్ B వాల్యూ ఎంత అండి, B వాల్యూ 7 కాబట్టి 7 ఇంటూ D వాల్యూ చూడండి, D వాల్యూ 3B కాబట్టి 3B అండి. అంటే ఏమైందండి, 5 2 10 కాబట్టి 10A అయ్యిందండి. బై 7 3 21 కాబట్టి 21B అయ్యిందండి. ఇక్కడ చూడండి మళ్ళీ A/B వచ్చిందండి. A/B వాల్యూ మనకు తెలుసు ఎంత, 5/7 కాబట్టి 5/7 వేసేయండి. 10/21 ఇంటూ 5/7 అండి. ఇప్పుడు చూడండి 5 10s 50 అండి, 50 బై 21 7 చేసి చూడండి, 7 1 7 అండి, 7 2 14 అండి, అంటే 147. ఇక్కడ ఏవి కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి మనకి 50/147 అండి. 50/147 మనకి ఇక్కడ ఏముంది, ఈస్ట్ లో ఉంది కాబట్టి అలాగే రాసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఏసీ ఈస్ట్ బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 50/147 అవుతుందండి. 50/147 మనకి సెకండ్ ఆప్షన్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14 అండి. ఇఫ్ x is to y is equal to 3 is to 2, then the ratio 2x² plus 3y² is to 3x² minus 2y² equal to అన్నాడండి. సేమ్ అండి, ఇటువంటి క్వశ్చన్స్ మనం ఆల్రెడీ చేయడం జరిగింది. x is to y ని x/y అని రాసుకోమండి. x/y is equal to 3/2 అండి. అంటే x is equal to 3 అని, y is equal to 2. మనకు కావాల్సింది ఏంటంటే 2x² plus 3y² బై 3x² మైనస్ 2y² కావాలండి. ఇప్పుడు చూడండి 2 ఇంటూ x² అంటే x అంత 3 అనుకున్నాం కాబట్టి 3² అంటే ఎంత అంటే 9 అండి. ప్లస్ 3 ఇంటూ y² y అంటే 2 కాబట్టి 2² అంటే 4 అండి. బై 3 ఇంటూ x² అంటే 3 ఇంటూ x² అంటే 9 కాబట్టి 9 పెట్టుకోండి, మైనస్ 2 ఇంటూ y² అంటే 4 అండి. ఇప్పుడు చూడండి 2 9s ఎంత అండి, 18 ప్లస్ 3 4s 12 అండి. ఇక్కడ చూడండి 3 9s 27 అండి. ఇక్కడ మళ్ళీ చూడండి 2 4s 8 అండి. ఈ రెండు మనం ప్లస్ చేస్తే 30 వస్తుంది, ఈ రెండు మైనస్ చేస్తే మనకు 19 వస్తుందండి. కాబట్టి మనం రేషియో రూపంలో కావాలి కాబట్టి ఏమని రాసుకోవచ్చు అండి, 30:19 అని రాసుకోవచ్చు అండి. 30:19 అనేది మనకు థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 15. A is to B is equal to B is to C. Then A to the power of 4 is to B to the power of 4 is equal to ఇచ్చాడండి.
ఏ బై ఇక్కడ ఏ ఈస్ టు బి మీన్స్ ఏంటండి ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు బి బై సి అండి. దీని నుండి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే ఏమొస్తుందండి, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ వస్తుంది. అవునా కాదండి, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ వస్తుందండి. దీన్ని ఉపయోగించుకుంటూ ఏ టు ది పవర్ ఆఫ్ 4 బై బి టు ది పవర్ ఆఫ్ 4 వాల్యూ కనుక్కుందామండి. ఏ టు ది పవర్ ఆఫ్ 4 ని ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఈ బి టు ది పవర్ ఆఫ్ 4 ని బి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ అని రాసుకోవచ్చు అండి. కాబట్టి ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ బై ఈ బి స్క్వేర్ బదులు ఏమని రాసుకోవచ్చు అండి, ఏసీ అని రాసుకోవచ్చు అండి, ఇంటూ ఏసీ అనమాట. ఇక్కడ చూడండి ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుందండి, ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయిందండి. ఏం మిగిలిందండి, పైన ఏ స్క్వేర్ మిగిలిందండి, సి ఇంటూ సి ఏమవుతుంది, సి స్క్వేర్ మిగిలిందండి. మరి బైలో ఉంది కాబట్టి ఏమని రాసుకోవచ్చు అండి, ఏ స్క్వేర్ ఇస్ టు సి స్క్వేర్ అని రాసుకోవచ్చు అండి. ఏ స్క్వేర్ ఇస్ టు సి స్క్వేర్ మనకి ఎక్కడ ఉందండి, సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 16. If A is to B is to C is equal to 2 is to 3 is to 4, then ratio A by B is to B by C is to C by A is equal to ఇచ్చాడండి. ఇక్కడ చూడండి A is equal to 2 అని తీసుకోండి, B is equal to 3 అని తీసుకోండి, అలాగే C is equal to 4 అని తీసుకోండి. అలా తీసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు దీని వాల్యూ కావాలి కాబట్టి A by B, A అంటే చూడండి 2 అండి, B అంటే 3 అండి, ఈస్ టు B వాల్యూ ఎంత అండి 3 అండి, C వాల్యూ ఎంత అండి 4 అండి. C వాల్యూ 4 అండి, A వాల్యూ 2 అండి. ఇప్పుడు చూడండి దీనికి మనము ఫ్రాక్షన్ రూపం ఉందండి, కానీ మనకి ఇక్కడ ఆప్షన్ లో చూసుకున్నట్టయితే హోల్ నెంబర్ రూపం ఉంది కాబట్టి ఏవైతే డినామినేటర్స్ ఉన్నాయో డినామినేటర్ కి ఎల్సిఎం చేయండి. దేనికండి, ఈ 3కి 4కి 2కి ఎల్సిఎం చేయండి. 3కి 4కి 2కి ఎల్సిఎం చేసినట్లయితే ఏమవుతుందండి, 12 అవుతుందండి ఎల్సిఎం. ఈ 3, 4, 2 అన్నిటితో క్యాన్సిల్ అయ్యేదే మనకి, అన్ని నెంబర్స్ తో క్యాన్సిల్ అయ్యేదే మనకి ఎల్సిఎం అండి, కాబట్టి 12 అవుతుందండి. ప్రతి దాన్ని కూడా 12 తో మల్టిప్లై చేసేయండి. 2 ఇంటూ 3 ఇంటూ 12. టైం వేస్ట్ చేసుకోవద్దండి, ఇక్కడే ఇంటూ వేసుకోండి, ప్రాబ్లం లేదు. మనం చేసేటప్పుడు మాత్రం అలాగే చేసుకోవాలి. ఎంత తగ్గిస్తే అంత మంచిదండి ప్రాసెస్. ఓకేనండి, ఎంత తగ్గిస్తే అంత చాలా చాలా మంచిది అనమాట. కాబట్టి ప్రాసెస్ ఎక్కువ తగ్గించడానికి ప్రయత్నించండి. ఈ ఇంటూ 12 అని ఇక్కడే వేసేయండి. కానీ మనకి చాలా మంది స్టూడెంట్స్ నోట్స్ అడుగుతున్నారు కాబట్టి మనం నోట్స్ కోసమని ఇంకా ఇక్కడ నుంచి నీట్ గా చేద్దాం అనుకుంటున్నాను నేను. 3 1 జా 3 4 అండి, 4 తో 4 1 జా 4 3 అండి, 2 తో 2 1 జా 2 6 అనమాట. 2 4 ఎంత అండి, సరే 2 4 8 అండి, సారీ 2 4 8 అండి, 3 3 జా 9, 4 6 జా 24 అండి. 8 is to 9 is to 24 అండి. 8 is to 9 is to 24 చూడండి, ఇక్కడ సి ఆప్షన్ అంటే థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూడండి ఇక్కడ ఏది కొత్తగా మనం చేయట్లే. ఫస్ట్ టర్మ్ ఈక్వల్ చేసాం, సెకండ్ టర్మ్ ఈక్వల్ చేసాం, థర్డ్ టర్మ్ ఈక్వల్ చేసాం, అంతే, ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 17. ఇఫ్ ఏ ఈస్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈస్ టు డి ఈజ్ ఈక్వల్ టు ఈ ఈస్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1:2 అనమాట. అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి ఏ బై బి అండి ఈజ్ ఈక్వల్ టు సి బై డి అండి ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఎఫ్ అండి ఈజ్ ఈక్వల్ టు 1/2 అనమాట. ఈ పైన ఉన్నవన్నీ 1 కి ఈక్వల్ అండి, కింద ఉన్నవన్నీ కూడా 2 కి ఈక్వల్ అని అర్థం. అంటే బి ఈజ్ ఈక్వల్ టు 2, డి ఈజ్ ఈక్వల్ టు 2, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, సి ఈజ్ ఈక్వల్ టు 1, ఈ ఈజ్ ఈక్వల్ టు 1. యారో మార్క్స్ చేస్తే గలీజ్గా ఉంటుంది అని వేయట్లేదు అనమాట. ఇప్పుడు ఆ వాల్యుయేషన్ తెలుసుకోప్పుడు ఇక్కడ వేసేయండి. ఏమి ఇచ్చాడు చూడండి, మనకి ఏం కనుక్కోమన్నాడు, 3a + 5c + 7e బై 3b + 5d + 7f అని కనుక్కోమన్నాడు అండి. 3a ఏ వాల్యూ ఎంత అండి, 1 కాబట్టి 3a వస్తుందండి. 5c సి వాల్యూ కూడా 1 కాబట్టి 5a వస్తుందండి. నెక్స్ట్ ఈ వాల్యూ కూడా 1 కాబట్టి 7 × 1 అంటే 7 వస్తుందండి. బై ఇక్కడ చూడు 3 × b అండి, 3 × b వాల్యూ 2 కాబట్టి 3 2 ఎంత అండి 6 అండి. నెక్స్ట్ 5 × 2 మళ్ళీ, ఎందుకంటే d వాల్యూ 2 కాబట్టి 5 2 10 అండి. నెక్స్ట్ 7 × 2 14 అనమాట. మొత్తం ప్లస్ చేసేయండి. ఇక్కడ చూడండి 7 3 10 + 15 అంటే పైన 15 వచ్చిందండి. ఇక్కడ చూడండి 6 + 14 అంటే 20 అవుతుంది, 20 + 10 అంటే 30 అవుతుందండి. 15/30, 15 1s 15 2s, కాబట్టి ఏమొచ్చిందండి 1/2 వచ్చిందండి. కాబట్టి రిజల్ట్ ఏమవుతుందండి 1:2 అవుతుంది అనమాట. 1:2 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఉందండి, ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18 ఏమి ఇచ్చారండి, ఇఫ్ a is to b + c is equal to 1:3 and c is to a + b is equal to 5:7, then b is to a + c is equal to అడిగాడండి. b is to c ఈక్వల్ టు అడిగాడండి. చూడండి ఇక్కడ మనకి ఇటువంటి క్వశ్చన్స్ అనేవి టైం వేస్ట్ అవుతాయండి. ఒకసారి చూద్దామండి ఎలా చేయొచ్చో చూద్దాం. ఇక్కడ దీని ఒక లాజికల్ గా చేయాల్సి ఉంటుంది. ఎవరైతే మొదటిసారి మన వీడియో చూస్తారో కొద్దిగా దీన్ని మాత్రం కేర్ఫుల్ గా వినండి. a/b + c అండి ఈజ్ ఈక్వల్ టు 1/3 అనమాట, 1/3.
దీన్ని నేను రివర్స్ లో రాసుకుంటానండి, మోడిఫికేషన్ చేస్తున్నాను అనమాట. చిన్న మోడిఫికేషన్ ఏం లేదండి, బి ప్లస్ సి బై ఏ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందండి 3/1 అవుతుందండి. దీనికి నేను ఏం చేస్తున్నానంటే +1 యాడ్ చేస్తున్నాను రెండు వైపులా కూడా. ఇక్కడ +1 ఇక్కడ +1 యాడ్ చేసినంత మాత్రం వాల్యూ ఏం చేంజ్ అవ్వదు, ప్రాబ్లం ఏం లేదు. ఈ ఏ ఇక్కడికి వెళ్ళిపోతుందండి, ఎందుకంటే ఇక్కడ ఎల్సిఎం చేస్తే అప్పుడు ఏమవుతుందండి ఏ ప్లస్ బి ప్లస్ సి బై ఏ ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం చూడండి 1 ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడ 1 + 3 అంటే 4 అవుతుందండి, 4/1 అవుతుందండి. ఓకేనండి, దీన్ని ఇలా ఉంచండి, దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇక్కడ మళ్ళీ మరొకటి ఇచ్చాడండి, ఏమని ఇచ్చాడు, సి బై ఏ ప్లస్ బి అని ఇచ్చాడండి, ఇజ్ ఈక్వల్ టు 5/7 అండి. దీన్ని కూడా నేను మోడిఫికేషన్ రివర్స్ లో రాస్తున్నానండి, ఏ ప్లస్ బి బై సి ఇజ్ ఈక్వల్ టు 7/5 అనమాట. ఇక్కడ కూడా +1 యాడ్ చేశాను అనుకోండి, +1 అనేది యాడ్ చేశాను రెండు వైపులో కూడా, ఇక్కడ +1 యాడ్ చేశాను, ఇక్కడ కూడా +1 యాడ్ చేశానండి. యాడ్ చేస్తే ఏమవుతుందండి, ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుందండి బై సి ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా 5 ఇక్కడికి వెళ్ళిపోతుందండి, 5 + 7 అంటే 12 అవుతుందండి, 12/5 అవుతుందండి, 12/5. ఇప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అని తీసుకుందామండి, ఈక్వేషన్ నెంబర్ 2 అని తీసుకుందాం. ఈ రెండు కూడా ఒకదానికి కూడా డివిజన్ చేద్దామండి. డివిజన్ చేస్తే ఏమవుతుందో చూడండి, 1/2 చేద్దామండి, 1/2 చేస్తే ఏమవుతుందండి, ఈ ఏ ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతుందండి. క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుందంటే ఇక్కడ 1 మిగులుతుంది, 1/a/1/c అంటే రివర్స్ లోకి వెళ్ళిపోతుందండి, c/a మిగులుతుందండి, c/a మిగులుతుంది. c/a ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా 4/1 ఇలా వస్తుందండి, మీకు రాసిస్తారు కాబట్టి చూడండి, 4/1/12/5 అవుతుందండి. ఈ 12/5 పైకి పంపించండి, c/a ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 4/1 × 5/12 అవుతుందండి. 4 1s 4 3s కాబట్టి c/a ఇజ్ ఈక్వల్ టు 5/3 అండి. c/a ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 5/3. అంటే దీని నుంచి మీకు ఏం అర్థమైందంటే c ఇజ్ ఈక్వల్ టు 5 అని అర్థము, a ఇజ్ ఈక్వల్ టు 3 అని అర్థం. దీనిలో వేశారు అనుకోండి, దీనిలో వేస్తే ఏమవుతుందో చూడండి, లేదా ఇక్కడ దీనిలో వేయండి, దేనిలో వేసినా ప్రాబ్లం లేదు. ఏ ఇజ్ ఈక్వల్ టు 3 కాబట్టి 3/b వాల్యూ తెలియదండి, b ప్లస్ సి వాల్యూ ఎంత అంటే 5 అంటే ఇజ్ ఈక్వల్ టు 1/3 అండి. దేనిలో వేసామంటే ఈక్వేషన్ నెంబర్ 1లో వేసాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేట్ చేశారనుకోండి, 3 3s 9 ఇజ్ ఈక్వల్ టు b + 5 అండి. మరి b ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 9 - 5 అంటే 4 అవుతుందండి. అంటే b వాల్యూ కూడా వచ్చేసిందండి. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, మనకు కావాల్సింది ఏంటి, b బై ఏ ప్లస్ సి వాల్యూ కావాలండి. అంటే ఏం కావాలి మనకి, b/a + c వాల్యూ కావాలండి. దాన్ని నేను b బై ఏ ప్లస్ సి అనుకున్నానండి. b వాల్యూ ఎంత అండి 4 అండి. ఏ వాల్యూ ఎంత అండి, ఏ వాల్యూ చూడండి 3 అండి. సి వాల్యూ ఎంత అండి 5 అండి. అంటే ఏమైందండి 4/8 అయ్యిందండి. 4/8 మనం ఏం రాసుకోవచ్చు, 1/2 అని రాసుకోవచ్చు అండి. దేర్ఫోర్ ఈ 1/2 మనం ఏమని రాసుకోవచ్చు అండి, 1:2 అని రాసుకోవచ్చు అండి. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, 1:2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా చేసుకోండి, తక్కువ టైంలో సింపుల్ గా మనకి క్లారిటీ వస్తుందండి. అలా కాకుండా మీరు ఇబ్బంది పడొద్దండి, మీరు ఎవరు కూడాను. క్లారిటీ రావాలంటే మాత్రం ఇలా చేసుకోండి సరిపోతుంది. లేదు మీకు ఇంకా ఒక ఐడియా చెప్తాను చూడండి, ఇక్కడ a + b + c ఈజ్ ఈక్వల్ 4 అయిందండి. ఇక్కడ a + b + c ఈజ్ ఈక్వల్ ఏమైందండి, ఇక్కడ 12 అయ్యిందండి. రెండు కూడా 12 అయినట్టు చూసుకోండి. రెండు 3 అయిన, ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉంది కదా, ఇది కూడా 4 మార్చడానికి ప్రయత్నించండి. ఏదైతే పెద్ద నెంబర్ ఉందో పెద్ద నెంబర్ గా మార్చడానికి ప్రయత్నించండి. పెద్ద నెంబర్ అవ్వాలంటే ఇక్కడ 3తో మల్టిప్లై చేసాం అనుకోండి, అంటే ఇక్కడ 3తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ 3తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఇక్కడ చూడండి 4 × 3 అంటే 12 అవుతుంది, ఇక్కడ కూడా 12 సరిపోయిందండి. అంటే ఈ పైంది సరిపోయింది కాబట్టి ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 3 అవుతుందంటే, c ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 5 అవుతుంది. సరిపోయిందా లేదండి, మనకి ఇక్కడ అదే వచ్చింది చూడండి, c ఈజ్ ఈక్వల్ 5 అని, a ఈజ్ ఈక్వల్ 3 వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 19 చూడండి, ఇఫ్ p/q/r ఇజ్ ఈక్వల్ టు 1:2:4 అండి, దెన్ √5p² + q² + r² ఇజ్ ఈక్వల్ టు ఇచ్చారండి. ఇక్కడ మీరు ఫస్ట్ టర్మ్ అంటే p ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకోండి, q ఈజ్ ఈక్వల్ టు 2 అని తీసుకోండి, r ఈజ్ ఈక్వల్ టు 4 అని తీసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఏం కనుక్కోమన్నాడు మనకి, √5p² + q² + r² వాల్యూ కావాలండి. ఇక్కడ p వాల్యూ 1 కాబట్టి √5p² అంటే 5 × 1 అండి. q అంటే ఇక్కడ ఎంత అండి 2 కాబట్టి 2² అంటే 4 అండి. r² అంటే మనకి 4 కాదు, 4 16 కాబట్టి 16 అవుతుందండి. ఇక్కడ చూడండి 5 + 4 అంటే 9 + 16 అంటే ఏమవుతుందండి 25 అవుతుందండి. √25 వాల్యూ ఎంత అండి 5 అండి. కాబట్టి 5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 5 అనేది ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం, క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20 ఏమి ఇచ్చారండి, ది
మీన్ ప్రొపోర్షనల్ బిట్వీన్ 3 + √2 అండ్ 12 - √32 ఈజ్ అని ఇచ్చాడు. దీని యొక్క మీన్ ప్రొపోర్షన్ కావాలండి. మీన్ ప్రొపోర్షన్ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పడం జరిగిందండి, √/AC అని మనం ఫార్ములా రూపంలో చెప్పడం జరిగిందండి. √AC కాబట్టి అంటే ఇది ఏ అవుతుంది, ఇది సి అవుతుంది. ఏదైతే మనకి ఇచ్చాడో అదే మీన్ ప్రొపోర్షన్ ఏసి. కాబట్టి ఇక్కడ √ఏ అంటే ఎంత అండి, 3 + √2 అనమాట. 3 + √2 ఇంటూ సి వాల్యూ చూసుకున్నట్లయితే 12 - √32 అండి. ఇక్కడ దీని నుంచి మనం 4 కామన్ తీయొచ్చండి బయటికి. 4 తీసారు అనుకోండి √, ఇది 3 + √2 అండి. ఇక్కడ 4 కామన్ తీసిస్తే ఇక్కడ ఎంత ఉంటుందండి, 3 మిగులుతుందండి. మైనస్ ఇక్కడ కూడా 4 బయట తీయాలంటే 16 బయట తీయాలండి. 16 2s కాబట్టి √2 అండి. అది మనకి ఏమొస్తుందంటే 4 బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి 3 + √2 3 - √2 అంటే ఏమవుతుందండి, a + b అంటే a - b రూపంలో ఉంది కాబట్టి a² - b² అండి. a² అంటే 9 అండి, b² అంటే √2² అంటే 2 అండి. అంటే 9 - 2 ఇంటూ 4 అండి, ఇంటూ 4 ఇది √లో ఉందండి. 9 - 2 అంటే 7 అండి, అంటే √7 ఇంటూ 4 అండి. ఈ 4 బయటకు వచ్చింది అనుకోండి ఏమవుతుందండి, 2 అవుతుందండి, 2√7 అనమాట. కాబట్టి 2√7 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి, అంటే సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. అయితే మీరు ఎంతవరకు సాగదీయొచ్చు, ఇంకా సింపుల్ గా కూడా చేయొచ్చు అండి. ప్రాసెస్ అయితే ఇదేనండి. మీన్ ప్రొపోర్షన్ అనగానే మీ ఫార్ములా గుర్తు రావాలి, బి ఈజ్ ఈక్వల్ టు √AC అనమాట. లేదా మీన్ ప్రొపోర్షన్ ఈజ్ ఈక్వల్ టు √AB అని కూడా కొంతమంది చెప్తుంటారు. మనమైతే ఏసీ అని చెప్పడం జరిగింది కాబట్టి ఆ ఏసీ విధంగా వెళ్ళండి. ఓకేనండి. మనకి ఇంట్రడక్షన్ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే అక్కడ మీన్ ప్రొపోర్షన్, థర్డ్ ప్రొపోర్షన్, ఫోర్త్ ప్రొపోర్షన్ అనేసి 3 ఫార్ములా చెప్పడం జరిగింది. ఆ 3 ఫార్ములాస్ కూడా గుర్తుంచుకోండి. ఒకవేళ గుర్తు లేకపోతే ఎలా వచ్చాయి అని మీరు తెలుసుకోగలిగితే ఆ ప్రాసెస్ ప్రకారం మనం ఆన్సర్ చేసుకోవచ్చు, లేదా ఫార్ములాని తయారు చేసుకోవచ్చు అండి. ఓకేనండి. మొదటి నుండి మీరు చూసినట్లయితే ఇలా ఫార్ములా ఉపయోగించకుండా కూడా ఎలా చేయాలో మీకు చెప్పడం జరిగింది. ఫార్ములా ఉపయోగిస్తే బెటర్ గా ఉంటుంది. ఫార్ములా ఉపయోగించకుండా కూడా మీరు ఒక 5 సెకండ్స్ ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది తప్పగానే సింపుల్ గా మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనండి. అయితే ఇప్పటి వరకు మనం కిరణ్ పబ్లికేషన్ లో చూసుకున్నట్లయితే టైప్ 3లో 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.